మురుగన్ అన్న గారి గురించి ఒక 4 మాటలు. It's a great pleasure. It's a great moment. గంటా ఊర్ ప్రజలకు సేవారత్న అవార్డు పొందినటువంటి మన మురుగన్ గారికి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల తరఫున మా హెచ్ఎం గారు పంపించారు. అన్నతో ఒకసారి మాట్లాడి కలిసేయండి అని. నేను ఇదే దారిన రోజు వెళ్తూ పోతూ వస్తూ ఉంటాను. ఇక్కడ కార్యక్రమాలు చూసి చాలా సంతోషం కలుగుతుంటుంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఈ గంగమ్మ గుడిలో జరుగుతుంటుంది. అల్లా కృప, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మురుగన్ గారికి ఇంకా అనేక అవార్డులు రావాలని. ఇది కేవలం ప్రచారం కోసం మాత్రమే కాదు, సేవ ఎప్పుడు ప్రతిఫలం ఆశించదు. మురుగన్ గారు అన్ని విధాలుగా తన కమిట్మెంట్తో, తన డెడికేషన్తో అన్ని విధాలుగా ఈ గంటా అభివృద్ధికి ఆయన చేసినటువంటి సేవలు అమూల్యం. ఆ విధంగా మురుగన్ గారికి ఈరోజు పాఠశాల తరఫున, గంటా ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్నారు. ధన్యవాదాలు నారాయణ రెడ్డి గారు. మన రవీంద్రారెడ్డి గారు మాట్లాడతారు. రవీంద్రారెడ్డి గారు టీటీడీ వెజిటబుల్ డోనర్. అన్నగారి గురించి ఒక 4 మాటలు మాట్లాడతారు అన్నగారు. శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ధర్మకర్త శివపుత్ర ఆర్ మురుగన్ గారికి గౌరవ డార్కిటెక్ట్ మరియు సేవారత్న లభించిన సందర్భంగా సమర్పిస్తున్నటువంటి అభినందన పత్రం. అన్నదానం మహాదానం. తిరుపతి గంగమ్మ గుడిలో భక్తులకి, పేదలకి ఆకలి తప్పులు తీరుస్తున్న అన్నదాత సుఖీభవ. తెలివితేటలున్నా చదువుకునే పరిస్థితి లేని పేద విద్యార్థులకి చదువు తెప్పిస్తున్న జ్ఞానదాత సుఖీభవ. ఎవరు ఏ సాయం ఆశించి వచ్చినా కాదనకుండా అభయ హస్తం అందించే స్ఫూర్తిదాత సుఖీభవ. ఎవరు మీ వంటి స్ఫూర్తినిచ్చే మూర్తిమత్వానికి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న శుభ సందర్భంగా మీకు లభించిన సేవారత్న పథకం పలమనేరు పట్టణానికే కీర్తి కిరీటంగా భావిస్తూ మీరు మరిన్ని పురస్కారాలు, డాక్టరేట్లు అందుకోవాలని మనసారా కోరుకుంటూ దేవీభవ దిగ్విజయీభవ. ముఖ్యంగా నా తమ్ముడు, నా ముద్దుల తమ్ముడైన గౌరవనీయులు శ్రీ డాక్టర్ మురుగన్ గారికి ఈ అవార్డు రావడం మీ అందరి సమక్షంలో నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మురుగన్కి ఒక అన్నగా ఆయనకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు 100 కోట్లు 1000 కోట్లు ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలన్నా, దైవభక్తి ఉండాలన్నా, పూజా కార్యక్రమం చేయాలన్నా పూర్వజన్మలో సుకృతం ఉండాలా, భగవంతుడు అందరి ఆశీర్వాదం, అదేవిధంగా ఆయన మురుగన్ వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం, ముఖ్యంగా మీ అందరి గంటా ఊర్లో ఉండే ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఈ రోజు మురుగన్ ఇంత గొప్పగా చేస్తున్నారనేది కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, మన మురుగన్ ఇట్లా పూజా కార్యక్రమాలు ఒక గంటా ఊరికే పరిమితం కాకుండా పలమనేరు నియోజకవర్గం అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా పూజా కార్యక్రమం గొప్పగా చేయాలనేసి కూడా
నేను ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆదిపరాశక్తికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ ముఖ్యంగా నా తమ్ముడు మురుగన్ వాళ్ళ కుటుంబం అంతా అదేవిధంగా గంగావూరులో ప్రజలందరూ కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయాల్లో పూజా కార్యక్రమంలో సనాతన ధర్మంలో ఎక్కడైనా సరే మురుగన్ ఒక లెజెండ్ గా ఉండాలనేది కూడా మీ అందరి సమక్షంలో నేను రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆ గంగమ్మ తల్లికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకి అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గహన్ సార్. పల్లెల్లో తిరుపతి గంగమ్మ దేవస్థానం వద్ద ఒక అభినందన కార్యక్రమం ఉన్నది. ఆ అభినందన కార్యక్రమానికి మన డాక్టర్ మురుగన్ గారు అందరూ కాలోని మొత్తం కనుక కొంచెం తెలుగు తక్కువ ఉంటుంది. మన కర్ణాటక అనుభవాల తాలూకు అందరూ వచ్చి ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న బాగా సంతోషము. ఏమి ఈరోజు మురుగన్ గురించి చెప్తా ఉంటే వింటున్నాను. ఆయన చేస్తా ఉండే సేవలు సమాజ సేవలు చేస్తున్నట్టు చూస్తూ ఉంటే ఎప్పుడూ ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అదే పేదవాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఈ పద్ధతికి ఇష్టపడ్డాను. ఎట్లా అంటే పేదవాళ్ళకి ఒక పెళ్లి కానీ హాస్పిటల్ కానీ చిన్న చదువే కానీ మనకి మళ్ళీ అయినంత సహాయం చేస్తే వాళ్ళు చిన్న చదువు పెద్దలైనట్టు సాయం చదువు అయిపోతూ బాగున్నానని చెప్పి అదే రీతి చేస్తున్నారు. మంచి పనులు చేస్తున్నారు. హోంశక్తి బస్సు కంపెనీ కానీ అన్నదానం కానీ మంచి మంచి పనులు చేస్తున్నారు. అందరూ చేయలేదు, అందరూ చేయరు. ఎంత పుట్టినా కూడా సమాన సేవ చేయరు. అంత ఇష్టపడి ఇప్పుడు పల్లె తరంలో నేను పేదవాళ్ళకి దేవస్థానాలకి యాభై నాణ్యమైన సాయం చేశారని చెప్పి ఈరోజు పల్లెలో కావాలనే కాదు పల్లెలు కూడా పోయి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు. మాకు ఇంత ఒక సమాజ సేవలు చూస్తే మాకు చాలా ఇష్టం. ఎలాంటే ఒక పేదవాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏం కావాలని మీకు ఒక హోంశక్తి బస్సులు కావాలంటే తక్కువ కాదు. ఏం చెప్పు, మీరందరూ బాగుండాలా, మీ కుటుంబాలు బాగుండాలా, ఆ దేవుని దర్శనం చేసుకుని రావాలని చెప్పి హోంశక్తి బస్సులు పంపిస్తున్నారు. దేవస్థానాలు కానీ యావదే కార్యక్రమం చేస్తారు. అదే రాత్రి రైతులపైన భాగంగా మీ ఎలుపుండాలా. ఇలాంటి రైతుల మీదనే మనం అందు ఉండేది. ఆ రైతులు కూడా మనం దగ్గర పెట్టుకోవాలా. అదే రీతి మనకి ఈ పొద్దు కూడా మంచి సేవ చేస్తున్నారు. మీరు సేవ చేస్తానికి మంచి అవార్డు వచ్చింది. ఆ అవార్డు మన పల్లె రవీంద్ర రెడ్డి వాళ్ళు కూడా దానికి ఇది ఇచ్చినారు. మొత్తం అనంత ఇదే దీనికి మీరెప్పుడు ఈ సేవ చేస్తా ఉంటే ఆ దేవుని ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండగా మీరు మీ కుటుంబం అందరూ బాగుంది. మీకు ఆ దేవుని ఆశీర్వాదంతో మన జనాల ఆశీర్వాదంతో నువ్వు మంచి మంచి పనులు చేసుకోకపోతే ఎవరు ఏమైనా లేదో మనకే శక్తి అంటే మన జనాలు మనం జనాలే మన శక్తి. నీ దొడ్లో ఇంత జనం ఉన్నారంటే ఇంకా జనాల్లో నీ వెనుకల ఇంకా జనం నిలిచి నువ్వు సేవ కోసం ఎందుకంటేనే ఉంటారు. ఆ కార్యక్రమాలు చేయడానికి మీకు ఎప్పుడు ఆశీర్వాదం దేవుని ఉంటుందని చెప్పేసి ఈ మన పేజ్ మీద పల్లె రవీంద్ర రెడ్డి వాళ్ళు, నవీన్ వాళ్ళు, రాజన్న వాళ్ళు ఇంకా అనేక గట్టలో వేదికలో ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కరిస్తా. మమ్మల్ని పిలిచి వాళ్ళు మాట్లాడడానికి అవసరం మీరు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కరిస్తా. జై హింద్.